అమెరికాలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన కూచిభొట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. శ్రీనివాస్ను కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. వారం క్రితం అమెరికాలోని కెన్సాస్లో జాత్యహంకారానికి బలైన కూచిభొట్ల శ్రీనివాస్కు అశ్రు నయనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్వగృహంలో శాస్త్రోక్తకంగా తుది కార్యక్రమాలు నిర్వహించారు. కడచూపు కోసం భారీగా తరలివచ్చిన బంధువులు, స్నేహితులు, రాజకీయ పార్టీల నేతలు నివాళులు అర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. శ్రీనివాస్ భార్య సునైన రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మనల కాదని అమెరికా ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవదు. కాబట్టి మనమందరం ధైర్యంగా ఉందాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అమెరికా ఏ రకంగా మాట్లాడినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ట్రంప్ను దారిలో తెచ్చుకునేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారికి, భారతీయులకు 125 కోట్ల మంది మన ప్రజలకు ఉన్నది. ఖచ్చితంగా దారికి తెచ్చుకుందాము. మనకు పూర్తి రక్షణ కల్పిద్దాము. ఆయన మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపం ప్రధానమంత్రి గారి తరఫున, మన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గారి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున నేను సంతాపం వ్యక్తం చేస్తూ, ఇది ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారే చొరవ తీసుకొని ట్రంప్తో అర్జెంటుగా మాట్లాడి రాజకీయ పరిష్కార మార్గం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది ప్రధాని గారికి. వారి కుటుంబమే కాదు, మనందరం కూడా ఆ కుటుంబానికి భాగస్వామ్యమే. వాళ్ళ బాధలో మనం కూడా భాగం పంచుకుంటా ఉన్నాం. వాళ్ళకి నా సానుభూతిని తెలియజేస్తా, వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. అమెరికాలో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని ఇమీడియట్గా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ గవర్నమెంట్ నుంచి అక్కడున్న మన భారతీయులకి సెక్యూరిటీ ఏంటి అన్న దిశగా అందరూ స్ట్రాంగ్గా ఫైట్ చేయాలని కోరుకుంటూ, అలాగే మన ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. మన ప్రధానమంత్రి గారు ఇమీడియట్గా ఈ విషయం ట్రంప్తో మాట్లాడాలి అని నేను అనుకుంటున్నానండి. దుండిగల్ శివారులోని శ్రీనివాస్ ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర బాహ్యవలయ రహదారి మీదుగా జూబ్లీహిల్స్ మహాప్రస్థానం చేరుకుంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, చుక్కా రామయ్య, సినీ నటులు జీవిత రాజశేఖర్, కేఏ పాల్ శ్రీనివాస్ మృతదేహానికి నివాళులు అర్పించారు. తండ్రి మధుసూదన్ శర్మ శ్రీనివాస్ చితికి నిప్పంటించారు. మహాప్రస్థానంలో శ్రీనివాస్ అమర్ రహే అంటూ బంధువులు, మిత్రులు నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.